హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ప్రభుత్వ పాఠశాలలో పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో క్లియర్గా అయితే చూసేద్దాం. చాలా రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ పొజిషన్స్ అన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలో క్లియర్గా అయితే చెప్తాను. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ టీచింగ్ జాబ్స్కి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. పీజీటీ, టీజీటీ, టీఆర్టీ చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ గవర్నమెంట్ సంబంధించిన స్కూల్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఫ్రెండ్స్. ఇంకెవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి. మీకు కూడా చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే తెలుస్తాయి. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే షార్ట్స్ రూపంలో కూడా పర్మనెంట్ ఇంపార్టెంట్ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ అయితే చేస్తాను. సో ఇవి కూడా చెక్ చేసుకోండి. మోస్ట్ షార్ట్స్ అన్ని పర్మనెంట్ జాబ్సే ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే అయితే తెలియజేస్తూ ఉంటాము. పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ కూడా తెలియజేస్తూ ఉంటాము. వీటిని కూడా చెక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ అయితే వచ్చేసి ప్రభుత్వ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూసేద్దాము. అండ్ ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసి క్యాండిడేట్స్ రిక్వెస్టెడ్ గో త్రూ దీస్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇది ఆర్మీ పబ్లిక్ స్కూల్స్. సో ఆర్మీ పబ్లిక్ స్కూల్ అక్రాస్ ఇండియా అయితే ఉన్నాయి. ఈ అక్రాస్ ఇండియాకి సంబంధించిన ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు. అంటే మీ సొంత జిల్లా, సొంత ఊర్లోనే ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్లో కూడా మీకు పోస్టింగ్ అయితే ఇవ్వచ్చు. సో ఇక్కడ వీళ్ళకి అదే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దేశవ్యాప్తంగా చాలా ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. దాదాపు ఒక 120-130 అయితే ఉన్నాయి. ఆ 130కి సంబంధించిన వాటిల్లో రిక్రూట్మెంట్స్కి అయితే నోటిఫికేషన్ అయితే వేసుకున్నారు. దీనికి ఎగ్జామ్ అయితే వచ్చేసి 23 నవంబర్ నుంచి 24 నవంబర్ 2024 అండ్ 25 నవంబర్ 2024 అని క్లియర్గా అయితే ఇచ్చారు. ఎగ్జామ్ డేట్స్ కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో కూడా చూడండి. పీజీటీ, టీజీటీ, పీఆర్టీ. పీజీటీ వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలి, బీఈడీ అయితే ఉండాలి. గ్రాడ్యుయేషన్ వాళ్ళకి కూడా బీఈడీ ఉండాలి. పీఆర్టీకి మాత్రం డిఈఐడి అండ్ బీఈఐడిలో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు. ఈ కేటగిరీస్ అయితే ఉన్నాయి. నేను ఏమేమి సబ్జెక్ట్స్ కావాలో కూడా వీళ్ళు అనెక్సర్స్లో అయితే ఇచ్చారు. లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ని, ఆ సబ్జెక్ట్స్ని అయితే నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, దీనికి ఏజ్ లిమిట్స్ అయితే ఉన్నాయి, ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ దీనికైతే వచ్చేసి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, ఎగ్జామ్స్ రిలేటెడ్ ప్యాటర్న్, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అన్నీ క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, టెంటేటివ్ డేట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 23 అని చెప్పాను కదా. సో లాస్ట్ డేట్ 25 అక్టోబర్ 2024. పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్ 10 డిసెంబర్ 2024 రోజున ఇస్తారు ఫ్రెండ్స్ ఈ రిజల్ట్స్ అన్ని కూడా. అండ్ లిస్ట్ ఆఫ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో ఇక్కడ చూడండి, క్లస్టర్ 1, క్లస్టర్ 2 అని చెప్పేసి అన్ని రకాల క్లస్టర్స్ని ఉన్న ఎన్ని స్కూల్స్ ఉన్నాయో చూద్దాము. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ 139 స్కూల్స్లో క్లస్టర్స్ని డివైడ్ చేశారు. ఈ 139 స్కూల్స్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ అయితే ఉన్నాయి అక్రాస్ ఇండియాలో. ఇక్కడ క్లస్టర్ 6 చూసినట్లయితే 23, 24, 25 ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్ బొల్లారం, ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ. సో ఇక్కడ ఎవరైతే ఇక్కడ మన ఈ 3 రీజన్స్కి అప్లై చేసుకుంటారో పోస్టింగ్ కూడా ఇక్కడే ఉంటుంది. టీజీటీ, పీజీటీ, పీఆర్టీ పోస్టులకి క్లస్టర్ వైజ్గా డివైడ్ చేశారు, చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఫర్ ద ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఏటీ పీజీటీ లెవెల్లో అయితే వచ్చేసి ఈ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. టీజీటీ లెవెల్లో ఈ సబ్జెక్ట్స్, పీఆర్టీ అయితే వచ్చేసి ఈ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి, 2 అయితే ఉన్నాయి. సో ఇక్కడ అనెక్సర్స్లో అయితే ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ పీజీటీకి అయితే వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి కంపల్సరీగా, 2 years ఇంటిగ్రేటెడ్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బీఈడీ అయితే కలిగి ఉండాలి. సో పీజీటీ ఇంగ్లీష్ కన్సర్న్ దాంట్లో మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ అయితే సైకాలజీ చేసి అయితే ఉండాలి. సో బయాలజీ అయితే వచ్చేసి బాటనీ, జువాలజీ, లైఫ్ సైన్స్, బయో సైన్సెస్, జెనెటిక్, మైక్రోబయాలజీ, బయోటెక్ ప్రొవైడెడ్ ఇన్ అలాంటి వాటిలో చేసిన మీరు పీజీటీ బయాలజీకి అయితే అప్లై చేసుకోవచ్చు. బయోటెక్నాలజీ అంటే మాత్రం పర్టికులర్గా బయోటెక్నాలజీ చేయాలి. బిజినెస్ స్టడీస్ అయితే బిజినెస్ స్టడీస్ ఇలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. పీజీటీకి ఇక్కడ పీజీటీ కంప్యూటర్ సైన్స్కి అయితే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అయితే ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే సపరేట్గా ఇచ్చారు, చెక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి టీజీటీ అయితే వచ్చేసి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ చేసినా పర్వాలేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బీఈడీ చేసినా పర్వాలేదు, బ్యాచిలర్ డిగ్రీ చేసి బీఈడీ రిలేటెడ్ ఉన్న పర్వాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ కన్సర్న్ టీజీటీ దాంట్లో కూడా కన్సర్న్ దాంట్లో మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే అర్హులు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, కంప్యూటర్ సైన్స్కి బీసీఏ, బీఈ, బీటెక్ స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ చూసుకోండి ఫ్రెండ్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే ఉండాలి.
బీపీఈడి కానీ అలాంటివి అయితే ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. పీఆర్టీ పొజిషన్స్కి గ్రాడ్యుయేట్ హోల్డింగ్ బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. బీఈఈఐడి కానీ 2 years డిఈఈఐడి కానీ అయితే ఉండాలి. సో పీఆర్టీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్, దానికి కూడా సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయాలి, లేదా మీరు డిప్లొమా చేసినా పర్వాలేదు, బట్ దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. గ్రాడ్యుయేట్ అయితే ఉండాలని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాచిలర్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి. సో నెక్స్ట్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ బ్లూ ప్రింట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సెక్షన్ ఏ అయితే వచ్చేసి బేసిక్ జీకే కరెంట్ అఫైర్స్, సెక్షన్ బి పెడగోగి కరికులము ఎడ్యుకేషన్ పాలసీ మ్యాటర్స్ అయితే ఉంటాయి, అకాడమిక్ ప్రొఫిషియన్సీ, ఇలా పేపర్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుందని చెప్తున్నారు. సో పీజీటీకి టీజీటీకి పీఆర్టీకి అన్నిటికీ అయితే ఇచ్చారు. సో లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూడండి. సో ఇక్కడైతే వచ్చేసి హైదరాబాద్ సెంటర్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన తెలంగాణ స్టేట్స్ వాళ్ళైతే అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళైతే హైదరాబాద్ సెంటర్ పెట్టుకుని అయితే మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఉన్న 139 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో సో టీజీటీ పీజీటీ పీఆర్టీ పొజిషన్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసుకుంది. సో ఇది అఫీషియల్ వెబ్సైట్లో నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో నేను క్లియర్గా చెప్తున్నాను, మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ కూడా అయితే ఇచ్చారు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ పైన రిజిస్టర్ ఉంది, లాగిన్ ఉంది కదా ఫ్రెండ్స్, రిజిస్టర్ అయితే వెళ్తున్నాను. ఇది ప్రీవియస్గా ఇదివరకు మీకు ఉంటే మాత్రం లాగిన్ అయితే వెళ్ళండి. నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు రిజిస్టర్ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. నాకు అయితే అప్లోడ్ అయితే గేట్వేకి అయితే అది తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది. సో నేనైతే వచ్చేసి ఫస్ట్ రిజిస్టర్ హియర్ న్యూ అప్లికెంట్గా వెళ్తున్నాను. రిజిస్టర్ హియర్ అయితే క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ అప్లికెంట్ నేము, మొబైల్ నెంబరు, ఇక్కడ ఆధార్లో ఎలా ఉందో అలా అయితే ఇవ్వండి. మీ నేమ్ అనేది చెప్తున్నారు, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి సో బ్యాక్ టు లాగిన్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఈమెయిల్ ఐడికి వచ్చిన వెరిఫికేషన్ ఓటీపీ, మొబైల్కి ఇచ్చిన వెరిఫికేషన్ ఓటీపీ రెండు ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఓటీపీస్ అయితే వచ్చేసి నాకైతే మెయిల్ ఐడిది అయితే స్పామ్ ఫోల్డర్లో నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్, మొబైల్కి అయితే మొబైల్కే వచ్చింది. చెక్ చేసుకోండి, ఒకవేళ ఓటీపీ ఇన్బాక్స్లో రాకపోతే స్పామ్ ఫోల్డర్లో కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, థ్యాంక్ యూ ఫర్ ద రిజిస్టర్, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ లాగిన్ టు ఫిల్ ద అప్లికేషన్ అని చెప్పేసి కంటిన్యూకి అయితే వెళ్ళండి. కంటిన్యూకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అయితే వచ్చేసి ఇట్లా అడుగుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఈమెయిల్ ఐడి మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని లాగిన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇలా 3 steps అయితే వచ్చాయి. బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్, ఈ 3 steps మీరైతే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ అయితే వచ్చేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, నేను పీజీటీ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. బయాలజీ పోస్ట్కి అప్లై చేస్తాను, నేను బయాలజీ కాబట్టి మీరు ఫుల్ నేము, అలాగే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఇచ్చారు కదా అదే తీసేసుకుంది. ఆల్టర్నేట్ మొబైల్ మదర్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. సో మీరు మ్యారిటల్ స్టేటస్ ఏంటో మెన్షన్ చేయండి, మీ జెండరు, అలాగే మీ కేటగిరీ ఏంటో ఇక్కడ మెన్షన్ చేయండి. మీరు ఇండియనా లేదా మీ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇవ్వాలి కంపల్సరీగా. ఆర్మీ స్పౌజ్ అయితే మీకు ఏదైనా ఆర్మీ స్పౌజ్ మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఆర్మీలో పనిచేస్తున్నారా, డేట్ ఆఫ్ బర్త్, వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వండి. కరెస్పాండెన్స్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వండి, రెండు సేమ్ అయితే ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టండి. ప్రిఫరెంట్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే వచ్చేసి నేనైతే హైదరాబాద్ అయితే పెడుతున్నాను. ఫస్ట్ అయితే వచ్చేసి 3 centers అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనకి దగ్గరలో ఉన్నది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ అయితే చూస్ చేస్తున్నాను. సో మీకు దగ్గరలో ఏ సెంటర్స్ ఉంటాయో ఆ సెంటర్స్ని అయితే చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇలా బెంగళూరు ఒకటి అయితే ఉంది, చెక్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ ఇలా కిందకు వచ్చినట్టయితే మీ దగ్గరలో ఏమేమి సెంటర్స్ ఉన్నాయి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సెంటర్స్ ఇవ్వచ్చు కదా. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇంకా నెక్స్ట్ ఏదైనా ఇవ్వండి ఫ్రెండ్స్. సో ప్రొఫిషియన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, మీరు ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్లో టీచ్ చేయగల కెపబిలిటీ ఉందా అయితే వేసి పెడుతున్నాను. సో టీచింగ్ ఇన్ హిందీ మీడియం కూడా చేస్తారైతే వేసి పెడుతున్నాను, లేకపోతే నో అని పెట్టండి రాని వాళ్ళు. సో మీరు సీటెట్ కానీ టెట్ కానీ క్వాలిఫై అయితే పాస్ అయితే మాత్రం మెన్షన్ చేయండి. నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ మీకు వచ్చా అనేది అడుగుతుంది, నాకు వచ్చా అయితే పెట్టాను. ఇవన్నీ ఇచ్చినట్లయితే నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి అయితే తీసుకెళ్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తర్వాత కూడా మీ అప్లోడ్ డాక్యుమెంట్స్, సో అంటే మీరు ఎక్కడ డాక్యుమెంట్స్ అంటే మీరు పీజీ చేసినట్టు అయితే ప్రూఫ్ అయితే ఉండాలి కదా. సో మీ 10th ఇంటర్ డిగ్రీ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ పీజీ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అవన్నీ అప్లోడ్ చేయాలి. ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదే అప్లికేషన్ ప్రాసెస్ సింపుల్గా అయితే ఉంది. సో డీటెయిల్గా అయితే మోస్ట్లీ అర్థమైతే అయిపోతుంది ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్కి అయితే వెళ్ళండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే గైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.